ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ హాస్పిటల్ ని ఆకస్మిక పరిశీలన చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గురువారం ఉదయం దర్శి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ని పరిశీలించిన దర్శి నియోజకవర్గ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వారితో పాటుగా దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, హాస్పిటల్ హెడ్ డాక్టర్ సుమన్, ఇతర డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ 5 ఏళ్ల అనారోగ్యాన్ని వదిలించడమే తక్షణ కర్తవ్యం. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి 5 ఏళ్ల అనారోగ్యానికి పూర్తి స్థాయిలో చికిత్స చేయడమే కూటమి ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డి మార్కు కనికట్టు కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకాలపై సీతాకన్ను అంతులేని అవినీతితో ప్రజారోగ్య రంగమే వెంటిలేటర్ పై చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అవన్నీ చక్కదిద్ది ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఇవ్వడమే ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుందన్నారు. చెక్ చేసి అద్దాలు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని 1 వీక్లో అద్దాలు ఎంత వెయిట్ వర్క్ మేనేజ్ చేస్తాం అవ్వలేదంటే ప్రీతం అని మనం తీసుకోవట్లేదా ఇక్కడ లేదా అవ్వలేదు ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసెస్ పాయిజనింగ్ కేసెస్ అందరూ అవైలబుల్ ఫైనల్ ఎప్పుడైనా సేఫ్ ప్రొసీజర్ విటమిన్తో ఎప్పుడు చేసి మళ్ళీ స్టిక్కర్స్ అవైలబిలిటీ పెడతాం. బట్ ఫైనల్ ప్రొసీజర్స్ విటమిన్స్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. కూడా మా దగ్గరికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఇన్పేషెంట్స్ ఎక్కడ ఇన్పేషెంట్స్ 2 types చేస్తామండి. జనరల్ పేషెంట్స్, ఎమర్జెన్సీ పేషెంట్స్. ఎమర్జెన్సీ జనరల్ అయితే పర్మనెంట్ జనరల్ అయితే ఎమర్జెన్సీ వస్తే కొంచెం సీరియస్ ఇస్తామండి. జనరల్ మార్నింగ్ 8 to 4 వచ్చింది. ఇవాళ ఒకటే ఇది ఎమర్జెన్సీ స్టాఫ్